12వ వార్షికోత్సవం సందర్భంగా తూఫ్రాన్లో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, డీసీసీ అధ్యక్షులు తుమ్కుంట నర్సారెడ్డి మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను, స్టీల్ వాటర్ బాటిల్స్ ను అందజేసి అభినందించడం జరిగింది. చిన్నారుల ప్రాణాలు కాపాడడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్న ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలుని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, ఐవీఎఫ్ కోశాధికారి నారాయణ, ఐవీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఉప్పల నరసింహులు, యువజన విభాగం అధ్యక్షులు నీల ప్రవీణ్, మండల అధ్యక్షుడు నాగరాజు, పట్టణ అధ్యక్షుడు ఉప్పల అశోక్, కోశాధికారి సంతోష్ కుమార్, కామారెడ్డి ఐడీఎఫ్ సమన్వయ ఎర్రం చంద్రశేఖర్ మరియు ఐవీఎఫ్ సభ్యులు పాల్గొనడం జరిగింది. వాళ్ళ కోసం ఇప్పటి వరకు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్న రక్తదాతలకు నేను పేరు ఇంకా రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు మన హెల్త్ క్యాంప్స్ అయితేనేమి, ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ చదవాలనుకున్నారో, ఐఆర్ఎస్ చదవాలనుకున్నారో వాళ్ళకి రాకుండా ఎవరైనా గరీబ్ స్టూడెంట్స్ ఉన్న స్పోర్ట్స్లో మెరిట్ ఉన్నా కానీ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి సపరేట్గా వాళ్ళకు సపోర్ట్ చేసే విధంగా దేశవ్యాప్తంగా 50,000 యూనిట్లను అశోక్ అగర్వాల్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా 6వ తారీఖు నాడు రేఖా గుప్తా గారు కూడా, ముఖ్యమంత్రి గారు మరియు సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. 6వ తారీఖు నాడు 12 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా హుజురాబాద్ వైశాఖలో కూడా దాదాపు 500 యూనిట్లను రక్తదానం చేయడానికి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చేస్తున్నారు. ఇంకా రక్తదానం చేస్తే ప్రతి ఒక్కరికి కూడా 3 నెలల కోసం చేస్తే హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఒక్కొక్క యువతకు చెప్పేది ఏంటంటే రక్తదానం 70 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఈ రక్తదానం చేయొచ్చు. బాలు గారు ఆ సేవాదల్ చైర్మన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర సేవాదల్ చైర్మన్ అప్పుడు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తుంది. ఎక్కడ రక్తదానం అవసరం ఉన్నా ఎవరికైనా కానీ ఒకవేళ ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్స్ తగ్గినా కానీ వాళ్ళని డైరెక్ట్ పేషెంట్ దగ్గరికి వాళ్ళ హాస్పిటల్ దగ్గరికి చేసి రక్తదానం ఇచ్చే విధంగా కూడా వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయ, అమోఘం, అద్భుతం. ఇవాళ కామారెడ్డి పట్టణంలో ఎవరిని అడిగినా కానీ బాలు జల్వనుడు ఉండరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.